ఉంటారు ఆయన. నాన్నగారి బండి బోరుకొచ్చేసింది, ఇంకా షెడ్కి వెళ్ళటమే తరువాయి. అంటే ఇన్నాళ్ళు 4 ఏళ్ళు స్తబ్దుగా ఉన్నాడు పీవీపీ గారు. ఈరోజు మాట్లాడుతున్నారు ఆయన. అంటే నాని తెలుగుదేశం నుంచి నాని ఎగ్జిట్ అయిన తర్వాత ఈరోజు మాట్లాడుతున్నారు ఆయన. ఏంటి పీవీపీకి ఏమన్నా మళ్ళీ కొత్త మోటివ్స్ ఏమైనా ఉన్నాయా? విజయవాడ నుంచి తెలుగుదేశం తరఫున ఎంపీగా పోటీ చేయడానికి ఆయన ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూడొచ్చా? వాళ్ళిద్దరి మధ్య సమ్ పర్సనల్ రైవలరీ ఉంది, వ్యక్తిగత కక్షలు ఉన్నట్టున్నాయి. అంటే 2-3 పదాలు వాడారు, మనం ఇక్కడ వాడలేము. ఆయన ట్వీట్ చేసినప్పుడు పర్సనల్గా ఆయన ట్యాగ్ చేసి మాట్లాడారు. అంటే సార్ ఇక్కడ ప్యానెల్ లో సభ్యులందరికీ నమస్కారం అండి. విషయం ఏంటంటే అండి, ఇప్పుడు మీరే అన్నారు 4 ఏళ్ల పాటు స్తబ్దుగా ఉన్నాడని చెప్పి. ఆ ఒక్క మాట చాలు కదా సార్. ఎవరి బండి బోరుకి వెళ్ళింది, ఎవరి బండి పని చేయటం లేదు ఏంటి అని చెప్పేసి. సరే ఆ ట్వీట్ గురించి మాత్రమే మాట్లాడదాం. ఆ ట్వీట్ గురించి మాత్రమే మాట్లాడితే కనుక అసలు బండి 4 ఏళ్ల పాటు పనిచేయని బండి ఇప్పుడుకొచ్చి నేను రన్నింగ్ రేస్ చేస్తాను లేదా మంచి రేస్ లో పాల్గొంటానంటే కుదరని పని కదండి అది. అది ఎవరికీ తెలియదు. కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే ఈజీగా చెప్పగలరు 4 ఏళ్ల పాటు బండి వాడకుండా పక్కన పెడితే ఏమవుతుంది అని చెప్పి. సో ఎవరిది బోరుకు వచ్చింది? ఒకవేళ నాని గారు ఇప్పటి వరకు టీడీపీలో ఉన్నారనుకుని మాట్లాడితేనేమో ఆయన అవైలబుల్ గానే ఉన్నారు, అందరికి అవైలబుల్ గానే ఉన్నారు, చేశారు. అది తర్వాత ఇప్పుడు ఎలాగో ఆయన పార్టీ మారాడు కాబట్టి మనము వైసీపీ తరపునే వైసీపీ గురించే మాట్లాడాల్సి వస్తుంది. ఆయన వైసీపీలోకి వెళ్తున్నారు కాబట్టి ఆ బోర్కు వచ్చింది. మరి ఈయన వైసీపీలో ఉన్నప్పుడు రాకుండా ఆయన అడ్డుకోవాలి కదా. పనికిరాని బండి మనకి దేనికండి అని చెప్పి జగన్ గారికి చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? బోర్కు వచ్చిన బండి అని అంటే జగన్ గారికి తెలియదా? పీవీపీ గారికి తెలిసినంత అంతే కదండి. ఇప్పుడు దేనికన్నా ఒక మాట మనం మాట్లాడామంటే దానికి ఒక అర్థం ఉండాలా. దాని వెనకాల ఇప్పుడు మనమే 4 ఏళ్ల పాటు జనాలకు కనబడలేదు, మళ్ళీ మీరు ఇంకో మనిషి కనబడలేదు అది బోర్కు వచ్చిన బండి అని ట్వీట్ చేయటం, అది ఆయన రాజకీయ పరంగా ఆయనకున్న నాలెడ్జ్ కి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం. అంటే ఇంకోటి గమనించుంటారు తిరుమల గారు ఇంకోటి గమనించుంటారు, ఒక ప్రధాన సామాజిక వర్గంలో అది కూడా ఒకే కుటుంబంలో చిచ్చు పెట్టడం ద్వారా వైసీపీ ఏదో కొత్త రకమైన పాలిటిక్స్కి తెరదీసినట్టుంది. అంటే డివిజివ్ పాలిటిక్స్ అనేది మనకి పాత విషయం అయినా ఒకే కుటుంబంలో అన్నదమ్ముల మధ్య. వేరే అటు చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇంక్లూజివ్ పాలిటిక్స్కి ఆయన తెరదీశారు, అందరినీ కలుపుకొని పోవాలని. నిన్నటిదాకా ఆయన మీద ధ్వజమెత్తిన ముద్రగడ్ని కూడా ఇవాళ తన లైన్లోకి తెచ్చుకునే ప్రయత్నం ఆయన చేసుకుంటూ వచ్చారు. అటువైపు చూస్తే ముద్రగడ హరిరామ జోగే గారితో కూడా ఇవాళ మీటింగ్ ఇంకా ఇందాక జరిగింది, దాదాపు 2.5 hours జరిగింది. నిన్న అంబటి రాయుడు. ఈ మధ్యకాలంలో ఆయన ఒక్కరే మాట్లాడుతున్నారు, పక్కన నాదెళ్ల మనోహర్ కూడా ఉంటారు, ఆయన 1-2 మాట్లాడుతున్నారు. సో ఈ క్రమంలో ఆయన చేస్తున్న రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ రాజకీయానికి ఉన్న తేడా ఏంటో చెప్పండి. సింపుల్ సార్, సింపుల్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన ఒక మాజీ సీఎం కుమారుడు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో కూడా ఉన్నారు. కొంచెం అంటే కొన్ని విషయాల్లో దూరంగా ఎంపీగా ఉన్నప్పటికీ బిజినెస్ చూసుకుంటూ ఉన్నారు. తర్వాత మ్యాటర్ అది బిజినెస్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి మిగతా అన్ని పార్టీలతో కూడా బిజినెస్ ఉంటే కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేసరికి ఆయన ఒకటే చెప్పాడు, ఇటువంటి అంటే ఒక కాంగ్రెస్ దగ్గర నుంచి ఆయన విమర్శించుకుంటూ వచ్చారు. కావాలంటే మీరు గుర్తు తెచ్చుకోండి, రీకలెక్ట్ చేసుకోండి, పిఆర్పి టైం నుంచి కూడా. ఇటువంటి పార్టీలు అధికారాలు చలాయించడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. ఎక్కడ అభివృద్ధి మనకు కాని రావట్లేదు. సామాన్య ప్రజానీకం ఇంకా అలా సామాన్య జీవితాలే గడుపుతున్నారు, వాళ్ళకి మెరుగైన జీవితం ఇవ్వాలి. ఈ ఆలోచనతో వచ్చిన వ్యక్తి అటు మెగాస్టార్ చిరంజీవి గారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ. ఆయన ఒకటే చెప్పారు, నేను ఒక 25-30 ఏళ్ల పాటు రాజకీయం చేయదలుచుకున్నాను, నాకు పదవి వచ్చినా రాకపోయినా. ఆ ఒక్క మాట చాలండి ఆయన రాజకీయ పరిణితి ఏంటో చెప్పొచ్చు మనం. ఇప్పుడు నాయకులు చాలా మంది వస్తారు వెళ్తూ ఉంటారు, కానీ ఆయన ఒకటే చెప్తున్నారు, నాతో 30 ఏళ్ల పాటు ప్రయాణం చేయగలిగిన వాళ్ళు ఉండండి అని బలవంత పెట్టట్లేదు. వాళ్ళిద్దరికి తేడా ఒకటే ఏంటంటే, నాకు పదవి లేకపోయినా సరే నేను ప్రజలతో ఉండగలను, ఒక పాయింట్ ఈ పవన్ కళ్యాణ్ గారు తెలుసు. కానీ మిగతా వాళ్ళు ఎవరు పదవి లేకపోతే ఉండలేని పరిస్థితి. అది 70 ఏళ్ళ 80 ఏళ్ళ చంద్రబాబు గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు అధికారం ఆల్రెడీ అంటే ఇంకా 4 నెలల్లో మళ్ళీ రీటైనింగ్ కోసం చూస్తున్న జగన్ గారు కావచ్చు. ఇద్దరికి తేడా అదేనండి. వీళ్ళిద్దరిలో తేడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ఆయన నాకు అధికారం లేకపోయినా నేను ప్రజలతో ఉంటాను అంటున్నాడు. ప్రజల్లో కూడా ఇప్పుడు అదే ఆలోచన కూడా స్టార్ట్ అయిన విషయం మనం కొన్ని సర్వేల్లో కొన్ని చోట్ల బయటపడుతుంది. సరే ఎవరికి ఉండే సపోర్ట్ వాళ్ళకు ఉంటది, దాన్ని మనం కామెంట్ చేయలేము.
బట్ 100% పవన్ కళ్యాణ్ గారు పూర్వం ఏదైతే కొన్ని విమర్శలు వస్తున్నాయో క్యాడర్ నుంచి సెకండ్ కేటగిరీ నాయకుల దగ్గర నుంచి ఏదైతే విమర్శలు వస్తున్నాయో వాటిని అన్నింటినీ మెల్లమెల్లగా 1 by 1 ఆయన పాసిఫై చేసుకుంటూ వస్తున్నారు, అంటే క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. ఏమని లేదు, పవన్ కళ్యాణ్ గారు మాతో మాట్లాడట్లేదు, ఎంత పెద్ద నాయకుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు వేరే వాళ్ళతో మాట్లాడమంటున్నారు. ఇవన్నీ ఏంటంటే ఒకేసారి అన్ని మార్పులు జరగవండి, ఎంత పెద్ద పార్టీ అయినా సరే. ఆయన 1 by 1 పాయింట్స్ అన్ని తెలుసుకుంటున్నాడు, తెలుసుకుని రాసుకుని ఓహో ఇక్కడ ఈ చేంజ్ కావాలి చేద్దాం, ఇక్కడ ఈ రకంగా మనం మాట్లాడాలి చేద్దాం, ఈ టైంలో మనం ఈ రకంగా బిహేవ్ చేయాలి చేద్దాం. అది ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడి లక్షణాలన్నీ కూడా అక్కడ కనబడుతున్నాయని మనం క్లియర్ గా చెప్పొచ్చు అండి. రైట్. మెరుపుల మహేష్ గారు, జనసేన అధికార ప్రతినిధి మళ్ళీ జాయిన్ అయ్యారు. చూసారు కదా, అంటే బెజవాడ ఎప్పుడు కూడా బ్లేజ్వాడ, దాన్ని అలాగే పిలుస్తారు. అక్కడ రాజకీయమైనా అలాగే ఉంటుంది, ఎండ అయినా అలాగే ఉంటుంది. ఈరోజు ఒకే కుటుంబంలో సార్ ఒక చిన్న విషయం మిస్ అయ్యానండి, ఒక చిన్న విషయం మహేష్ గారు, ఒక చిన్న విషయం. ఇక్కడ పెద్దవాడ బ్రదర్స్ వీళ్ళిద్దరు బ్రదర్స్ నుంచి వచ్చేదట్టయితే వాళ్ళిద్దరికి 99 నుంచి గొడవలు ఆస్తి తగాదాలు ఉన్నాయన్న విషయం వాళ్ళు ఈ రోజు బయట పెట్టారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ బ్లడ్ రిలేటెడ్ కాదు, ఓపెన్ చెప్పాలంటే. అక్కడ కూడా వాళ్ళకు చాలా మంది తెలియని సీక్రెట్ అండి ఇది. టీడీపీ వాళ్ళకి తక్కువ మందికి తెలుసు, ఎందుకంటే ఆయన ఏదో దత్తుడు అంటారు ఆయన్ని, బహుశా ఆయనే అని అనుకుంటున్నాను నేను. ఆ విధంగా వాళ్ళకి ఏ గొడవలు ఉన్నాయి, వాళ్ళ గొడవల్ని పార్టీలకి ఆపాదిస్తున్నారు. పార్టీ కొన్నాళ్ళు మరి ఇదే